పూరా లోకల్. ఆనాడు 2014లో ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. ఆ తర్వాత 4 విత్తనాలు అన్నాడు. అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలేసి 5 ఏళ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది. అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది. మళ్ళీ 2018లో అదే మాట ఇచ్చిండు. అప్పుడేదో చెప్పినా సోయి లేక ఇప్పుడు మళ్ళా ₹1,00,000 హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను. అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ 4 విడతలు అన్నాడు. నట్టేట ముంచెండు. చివరికి ఆయన 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది 18,000 కోట్ల రూపాయలే. 2018 నుంచి 23 వరకు 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా 3,000 కోట్ల రూపాయలే. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అదేవిధంగా ఆనాడు నువ్వు 5,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు కింద 10,000 ఇస్తే నేను ఎన్నికల్లో 15,000 ఇస్తా అని చెప్పిన. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు మనం అప్పుల్లో లేము, మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్దీ రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి. గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మనిషి ఫామ్ హౌస్లో పండుకొని. డిసెంబర్లో ఆయన అన్నీ చెప్పిండు. ఆయన గుడిలు దర్గాలకు దస్తీలు కప్పిండు, గుడిలకు పోయి దండాలు పెట్టిండు. పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు 0 ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అయినా బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తుండ. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మన ఏంది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం, అట్లా జాంగీర్పీర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు. ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను, ఆ దేవుని మోసం చేసినావు. ఈడ దర్గాను మోసం చేసినావు. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. నువ్వు 10 ఏళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలకు. ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్ టాక్లో. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు.
నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. పెద్ద మనిషి ఆయన వయసులో, నేనేం కాదంటలేను. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు. నీకు చాతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా, చర్చ చేద్దాం. నువ్వా మేమా తేల్చుకుందాం. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు చంద్రశేఖరరావు. నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు, ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు చంద్రశేఖరరావు.